కొన్ని ప్రేమలు ఓడిపోయి కూడా బ్రతికే ఉంటాయి. కానీ కొన్ని ప్రేమలు కలిసి ఉండి కూడా బ్రతకలేవు. అందరూ బ్రతకాలి, ఏదో సాధించాలని అనుకుంటారు. మరి నాకేంటి ఈ బ్రతికెందుకు అనిపిస్తుంది. నన్ను ఒక బ్రదర్ అడిగాడు, ప్రేమలు ఓడిపోతే ఏడుస్తూ ఉండాలా, దేవదాసులు మారాలా అని. మనసిస్తే ఏడుస్తూ బ్రతకాలని ఓడిపోయే వరకు ఎవరికీ తెలియదు. ప్రేమించేటప్పుడు ఆ ప్రేమ ఎక్కడ దూరం అవుతుందని సరిగ్గా పట్టించుకోవడం కూడా మానేస్తారు. ప్రేమలో ఓడిపోతే మనసు చెడిపోతుందని తెలుసు, కానీ చెడిపోయిన మనసుతో బ్రతికేస్తారు. ఈ జ్ఞాపకాలు ఉన్నాయి చూసారా, గుండెను ముక్కలు ముక్కలు చేస్తుంటాయి. బ్రతకాలని ఉన్న చిన్న ఆలోచన కూడా చంపేస్తూ ఉంటాయి. అతిగా ప్రేమించిన వాళ్ళు మన జీవితంలో నుండి వెళ్ళిపోతే బ్రతికేస్తామనుకుంటారు వాళ్ళు. కానీ ప్రేమించిన వాళ్ళు పడే బాధ ఏంటో వాళ్ళకి తెలియదు కదా. ఏంటో నాలాంటి జీవితం పగవాళ్ళకి కూడా ఉండకూడదు అనుకుంటారు. జ్ఞాపకాల ముళ్ళు గుండెను కోస్తూ ఉన్నా కళ్ళు కన్నీటితో నిండిపోయి ఉంటాయి. ఇంత బాధను భరించే బదులు తొందరగా ప్రాణం పోతే బాగుండును అనిపిస్తుంది, ఇలా చస్తూ బ్రతకలేకపోతున్నా అని. దయచేసి నిజమైన ప్రేమను బ్రతికించండి. మనసులతో వారి మనోభావాలతో అడ్డుకోవద్దు. గుండె బద్దలైతే అతికించడం దేవుడి తరం కూడా కాదు. ప్రేమంటే కలిసి తిరగటం, కలిసి బ్రతకడమే అనుకుంటాం, కానీ మర్చిపోలేకపోవడం కూడా ప్రేమే. మరుపు మనిషికే కానీ మనసుకి కాదు కదా.